డెస్క్టాప్ మీద చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి కోడ్ క్యాంప్ అనమాట. సో ఇప్పుడు మెయిన్ హోమ్ పేజ్ వెళ్దాం. సో ఈ కోడ్ క్యాంప్ అనేది ఏంటంటే ప్రోగ్రామింగ్ గురించి అన్ని కోర్సెస్ ప్రొవైడ్ చేస్తూ ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ తెప్పించడానికి వాళ్ళు ప్రాజెక్ట్స్ కూడా అసైన్ చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వేరియస్ కోర్సెస్ ఉంటాయి. సో ఇది చాలా ఓవరాల్గా వరల్డ్లోనే చాలా ఫేమస్ వెబ్సైట్ అనమాట. సో కోడ్ ప్రోగ్రామింగ్కి సంబంధించి. సో ఇక్కడ కోర్సెస్ క్యాటలాగ్ చూసినట్టయితే ఆల్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయన్నమాట. సో మనం ఈ వీడియో చేసినది పైథాన్ సంబంధించింది కాబట్టి పైథాన్ తీసుకుందాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పైథాన్ ప్రో కోర్స్ అని ఉంది. సో ప్రో అంటే మనీ పే చేయాలన్నమాట. సో అది ఎంత పే చేయాలో కూడా చెప్తాను. ఇక్కడ ఫ్రీ ఉన్నాయి, ఇక్కడ ఆల్ కోర్సెస్ ఉన్నాయి కదా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రీ కోర్సెస్ ఉంది, ప్రో కోర్సెస్ ఉన్నాయి. సో ప్రో అంటే మనీ పెట్టాలి. సో ఇప్పుడు ఫ్రీ కోర్స్ పైన క్లిక్ చేసినట్టయితే సో వీటికి పైథాన్కి సంబంధించిన కోర్సెస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో పైథాన్ ఇన్డెప్త్గా ఏవేవి మనకి ఉన్నాయో, మెషిన్ లెర్నింగ్ సంబంధించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి, సో అట్లాంటి వాటికి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ వీళ్ళు ఉంటాయి. సో ఇది మనం ఫ్రీ ప్లాన్ కాబట్టి సో ఇక్కడ లిమిటెడ్గానే ఉన్నాయి. సో నెక్స్ట్ అదే ప్రో వర్షన్ తీసుకున్నట్టయితే ఇక్కడ చూస్తున్నారు కదా అన్నీ చాలా ఉన్నాయన్నమాట. సో మనం కోర్స్ పర్చేస్ చేసిన తర్వాత వాళ్ళు మనకు ప్రాజెక్ట్ ఇస్తారనమాట. సో ప్రాజెక్ట్లో చూడండి బిల్డ్ పైథాన్ వెబ్ యాప్స్ విత్ ఫ్లస్క్ అని ఉంది కదా. సో ఒక వెబ్ యాప్స్ని మనం బిల్డ్ చేసేలాగా, సో మనం బిల్డ్ చేయగలిగేలా వాళ్ళు ట్రైన్ చేస్తారనమాట. సో ఇది ఆన్లైన్లో ఉంటుంది. ఇందులో చూసుకున్నట్టయితే చాలా ఉన్నాయి, ఒక్కటని కాదు. సో ఇలాగే ప్రతి ప్రోగ్రామింగ్ గురించి వివిధ టాపిక్స్ మీద వాళ్ళు ప్రాజెక్ట్స్ ఇస్తారనమాట. సో ప్రాజెక్ట్స్ని మనము ఆ పీరియడ్ అయితే ఉంటుందో, కోర్స్ పీరియడ్ అవుతుందో ఆ పీరియడ్లో మనం ఫినిష్ చేయాలి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రైజింగ్ బోర్డులోకి వచ్చామన్నమాట. సో ఇదైతే డిఫాల్ట్గా ప్రో క్లిక్ చేస్తుంది. సో మనకి 400 రూపీస్ పర్ మంత్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్ అనుకుంటే ఇది పర్చేస్ చేసుకోండి, లేదా ఫ్రీగా చాలనుకుంటే సో ఫ్రీగా అని కూడా క్లిక్ చేసుకోండి. సో ఫ్రీగా చూసారు కదా బేసిక్ కోర్సెస్ ఉంటాయి. సో అందులో చూసుకున్నట్టయితే మొబైల్లో ప్రాక్టీస్ చేసుకోవడానికి లిమిటెడ్గానే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టే రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అనమాట. సో ఇక్కడ కనబడుతుంది కదా, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అనమాట. సో ఈ ప్రాజెక్ట్స్ అనేది ప్రో వర్షన్లో ఉంటుంది, బేసిక్ వర్షన్లో ఫ్రీ వర్షన్లో ఉండదు. నెక్స్ట్ ఇంకొచ్చేసి స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అనమాట. సో స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అనేది వాళ్ళు పర్టికులర్ స్టెప్స్ వైజ్ అసైన్ చేసి ఉంటారనమాట. సో మోడల్స్ బేస్ చేసుకొని. సో అదైతే మనకి ఫ్రీ వర్షన్లో ఉండదన్నమాట. సో ఇంకంతా సపోర్ట్స్ అనమాట. సో మనకి ఏమైనా డౌట్స్ వచ్చినా సో అటువంటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రో వర్షన్ లేదా టీమ్ వర్షన్ తీసుకోవాలి. సో మనం వీడియోలో నెక్స్ట్ చెప్పుకున్నట్టయితే స్టాక్ ఓవర్ఫ్లో. సో ఈ స్టాక్ ఓవర్ఫ్లో గురించి ఎంతమంది తెలిసి ఉంటుందో తెలియదు, తెలిసిన వాళ్ళైతే కమెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ని. ఇందులో చూసుకున్నట్టయితే ఇది స్టాక్ ఓవర్ఫ్లో అనేది ఒక వరల్డ్ వైడ్ పాపులర్ అయిన వెబ్సైట్ అనమాట. సో ఇందులో ఏంటంటే ముందుగానే వాళ్ళ దగ్గర క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఏదైనా కోడ్ రన్ చేస్తున్నాము, ఆ కోడ్కి సంబంధించి డౌట్ వచ్చింది అనుకోండి. సో అట్లాంటి డౌట్స్ క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ ఆల్రెడీ ఉంటాయన్నమాట. సో సార్ చేస్తూ లేదా మనకి తెలియని విషయాలు అక్కడ తెలియని క్వశ్చన్స్కి అక్కడ ఆన్సర్స్ వెతుక్కుంటూ, సో పైథాన్ అని సెర్చ్ చేయగానే ఇప్పుడు వచ్చింది చూసారా. సో ఇది నేను లాగిన్ అవ్వలేదు, లాగిన్ అవ్వడానికి అడుగుతుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ హోము పబ్లిక్ క్వశ్చన్స్ అని ఉన్నాయి కదా. సో ఈ క్వశ్చన్స్ పైన క్లిక్ చేయండి. సో అనేబుల్ టు క్రియేట్ ఆర్గో వర్క్ ఫ్లో అని ఉంది కదా. సో ఈ పైథాన్కి సంబంధించినటివి ఇప్పుడు నేనైతే సెర్చ్ చేశానో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో మీకు ఏ టాపిక్ మీద ఇంట్రెస్ట్, సో పైథాన్ కావచ్చు, సో వివిధ రకాల ప్రోగ్రామింగ్స్ ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో వాటి కింద ఆన్సర్స్ కూడా ఉంటాయి. సో వాటికే మనకు కావాల్సిన కోర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ ఉంది కదా. సో ఈ కోర్సెస్కి సంబంధించిన వాళ్ళన్నీ వాళ్ళు కోర్సెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్రైజ్ మ్యాటర్స్ అనమాట. సో ఇక్కడ తీసుకున్నట్టయితే గీక్స్ ఫర్ గీక్స్ అందరికీ తెలిసే ఉంటుంది. సో వీళ్ళ వెబ్సైట్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి సో మనం దీని గురించి నేనైతే ఎక్కువ చెప్పదలుచుకోలేదు అనమాట.
చూసుకున్నట్టయితే ఫ్రీ కోడ్ క్యాంప్ అనమాట. సో ఈ ఫ్రీ కోడ్ క్యాంప్ అనేది మీరు గూగుల్లో ఏదైనా క్వశ్చన్స్కి ఆన్సర్ సెర్చ్ చేస్తా ఉన్నా కానీ ఆటోమేటిక్గా ర్యాంక్ అయి ఉంటుంది. సో అది తెలిసి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇందులో యూట్యూబ్లో చూసుకున్నట్టయితే యూట్యూబ్లో కూడా వీళ్ళది అఫీషియల్ ఛానల్ ఉందన్నమాట. సో దాంట్లో కూడా వాళ్ళు పైథాన్ గురించి కోర్స్ పెడితే దానికి ఓవరాల్గా 3.4 crore వ్యూస్ ఉన్నాయన్నమాట. సో అంత పాపులర్ అనమాట. సో ఈ వెబ్సైట్, సో ఈ వెబ్సైట్లో మనం కోర్సెస్ ప్రొవైడ్ చేసి చూసుకున్నట్టయితే వెబ్ డిజైన్ సో సర్టిఫికేట్ కూడా ఇస్తారు. రెస్పాన్సివ్ వెబ్ డిజైన్, జావాస్క్రిప్ట్ అండ్ డేటా స్ట్రక్చర్, ఫ్రంట్ ఎండ్, డేటా విజువలైజేషన్, రిలేషనల్ డేటాబేస్. సో ఈ రిలేటెడ్ కోర్సెస్ అన్నీ. సో ఇక్కడ ఉంది కదా సైంటిఫిక్ కంప్యూటింగ్ విత్ పైథాన్ సర్టిఫికేషన్ అని ఉంది. సో సైంటిఫిక్ కంప్యూటింగ్ విత్ పైథాన్ ప్రాజెక్ట్స్. సో నేను చెప్పా కదా ప్రాజెక్ట్స్ అనేసి. ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అర్థమెటిక్, ఫ్లాటర్, టైం క్యాలిక్యులేటర్, బడ్జెట్ యాప్, పాలిగాన్, ఏరియా క్యాలిక్యులేటర్. సో ఈ ప్రాజెక్ట్స్ అయితే మీరు డీల్ చేయగలిగినట్టయితే మీరు మీ కోడింగ్ అడ్వాన్స్డ్ లెవెల్లో వచ్చినట్టయితే చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ 5th వెబ్సైట్ వచ్చేసి W3 స్కూల్స్ అనమాట. సో ఇది అందరికీ తెలిసే ఉంటుంది, ప్రత్యేకించి ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒకటనే కాదు, అన్ని కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి. సర్టిఫికేషన్స్కి మనీ పే చేయాలి. సో వీళ్ళైతే ప్రాజెక్ట్స్ ఏమి ఇవ్వరనమాట. సో ఈ లెఫ్ట్ సైడ్ నేను స్క్రోల్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. సో పైథాన్కి సంబంధించి అన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. మ్యాంగో డిబి, సో ఇంకా MySQL, సో మిషన్ లెర్నింగ్. సో ఇవన్నీ వీటితో పైథాన్తో ఇంటిగ్రేట్ అయ్యేవన్నీ మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇదంతా అట్రాక్టివ్గా ఉండదు. సో దీంట్లో అయితే ప్రాజెక్ట్స్ ఉండవు, సర్టిఫికేషన్కి అయితే మనీ పే చేయాలన్నమాట. సో ఇదైతే 5th వెబ్సైట్ గురించి. సో ఇంకా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, అవన్నీ నేను వీడియో ఎండింగ్లో ఒక చిన్న స్లైడ్లో పెడతాను. సో నచ్చితే వాటికి కూడా ట్రై చేయండి. పైథాన్ ఫుల్ స్టాక్ గురించి సో వీడియోలో ఒక చిన్న క్లిప్ అయితే చెప్తాను అనమాట. సో ఈ వెబ్సైట్ గురించి చెప్తాను. సో ఫస్ట్ పైథాన్ ఫుల్ స్టాక్లో ఏమేమి చేస్తారు, సో ఏమేమి స్టెప్స్ ఉంటాయి, సో బిగినర్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం ఒక స్ట్రక్చర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో అది నేర్చుకొని మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటే మీకు ఫ్రీగానే ఫుల్ స్టాక్ పైథాన్ అయితే రన్ చేసుకుని నేర్చుకోవచ్చు అనమాట. సో అదే చెప్తాను. సో గూగుల్లోకి వెళ్ళేసి ఫుల్ స్టాక్ పైథాన్ అని సెర్చ్ చేయగానే వీళ్ళది వస్తుంది అనమాట. సో డొమైన్ నేమే fullstackpython.com అనమాట. సో వెబ్సైట్ నేమ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో పైథాన్ ఫుల్ స్టాక్ అంటే ఏంటి, సో దాంట్లో ఏమేమి చేస్తారు, ఏవేవి యూజ్ చేస్తారు అనే దాని గురించి డీటెయిల్ స్ట్రక్చర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇది ఎండింగ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో మొదట స్కిప్ చేయబాకండి. సో ఇంట్రడక్షన్, పైథాన్కి సంబంధించినవి. సో ఇంకా తర్వాత డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్, ఏమేమి టూల్స్ యూజ్ చేస్తారు, వాటికి సంబంధించిన ఫ్రేమ్వర్క్స్ ఏవి, సో అట్లాంటివి అనమాట. సో సాఫ్ట్వేర్ సంబంధించినవి. నెక్స్ట్ డేటా అంటే ఏమేమి వస్తాయి, సో వాటికి సంబంధించినవి, డేటా రిలేటెడ్ వాటికి. నెక్స్ట్ వచ్చేసి వెబ్ డెవలప్మెంట్ అనమాట. సో పైథాన్ ఫుల్ స్టాక్ అంటే ఒక వెబ్ అప్లికేషన్ని డెవలప్ చేయడం అనమాట. ఫుల్ స్టాక్లో చేసే పని అంతా. అందరూ అది ప్రోడక్ట్ అయినా కావచ్చు, అప్లికేషన్ అయినా కావచ్చు. సో ఫ్రంట్ ఎండ్ నుంచి వెబ్ అప్లికేషన్ అనుకుందాము. సో వెబ్ అప్లికేషన్ అనుకుంటే బ్యాక్ ఎండ్లో సో బ్యాక్ ఎండ్లో చూసుకున్నట్టయితే జావా, పైథాన్, రూబీ, సో ఇట్లాంటి కొన్ని అనమాట. సో ఫ్రంట్ ఎండ్ తీసుకున్నట్టయితే HTML, CSS, జావాస్క్రిప్ట్, HTML5 కూడా యూజ్ చేస్తారు వెబ్ డెవలప్మెంట్కి. సో వాటిదన్నమాట. సో ఇవి కనబడుతున్నాయి కదా వెబ్ డిజైన్కి HTML, CSS, CSS ఫ్రేమ్వర్క్స్. సో వీటితో ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేస్తారనమాట. ఓవరాల్ ప్రాసెస్ని ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటారనమాట. సో అలాంటి ఫ్రేమ్వర్క్స్తో పాటు నెట్వర్కింగ్, వెబ్ అప్లికేషన్స్, అప్లికేషన్ క్రియేషన్, అప్లికేషన్ ఇంటిగ్రేషన్, వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ, సో ఇలాగ ఇప్పుడు అన్నిటిని అయితే వాళ్ళు మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో వీటికి మీరు ఒక దేనిపైన క్లిక్ చేసినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెటా అని ఉంది కదా, సో చేంజ్ లాగ్, సో దీనిపైన క్లిక్ చేసినా కానీ దీని ఇన్ డీటెయిల్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో ఇది మీరు ఫస్ట్ టాపిక్ నుంచి లాస్ట్ టాపిక్ వరకు చదివితే మీకు ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్లో ఏమేమి చేస్తారు, పైథాన్ ఫుల్ స్టాక్లో ఏమేమి చేస్తారు, ఏమేమి యూజ్ చేస్తారు అనే దాని మొత్తం ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో ఇట్లాంటి ఈ పైథాన్ ఫుల్ స్టాక్ గురించి ఇంకా ఇన్డెప్త్గా ప్రాజెక్ట్ సాఫ్ట్వేర్స్ ఎలా డిజైన్ చేస్తారు,
అనే దానిపైన కూడా సో రీసెర్చ్ చేస్తానన్నమాట. సో అవి ఫ్రీ కంటెంట్ ఎక్కడ దొరుకుతుందో సో దొరికిన వెంటనే ఇంకో వీడియోలో చేస్తానన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఈ టాపిక్స్ పైన ఎవరైనా తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో మిగిలిన ఫ్రీ కోర్సెస్ లిస్ట్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్ ఖచ్చితంగా చూడండి. సో ఇట్లాంటి వీడియోస్ మరిన్ని రావడం కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. దట్తో సమాప్తం. బాయ్.